వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్, హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో లేటెస్ట్ ట్రంప్ అప్డేట్ అని చెప్పొచ్చేమో. ఇక ఓవర్సీస్ సినిమాలన్నింటిపై కూడా ట్రంప్ 100% ట్యాక్స్ విధించాడు అని చెప్పేసి అయితే అప్డేట్ వస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల తెలుగు సినీ పరిశ్రమకి ఒక వెన్ను ముక్కగా ఉంటున్న ఓవర్సీస్ ఈ మనీ అనేది ఏదైతే వస్తుందో అది నష్టపోయే ఛాన్స్ ఉందా? మనకంటే ఎక్కువగా తమిళ్ అలాగే చైనాకి సంబంధించిన మూవీస్ ఇంకా ఎక్కువ నష్టపోయే ఛాన్స్ ఉన్నాయని అయితే అనలిస్టులు చెప్తా ఉన్నారు. దీని మీద ఒక అనాలిసిస్ తీసుకుందాం అడ్వకేట్ గారి దగ్గర నుంచి. నమస్కారం సార్. నమస్తే. ట్రంప్ అనే పర్సన్ తను వచ్చినప్పటి నుంచి టారిఫ్స్ అనేది ఒక యుద్ధంగా ప్రకటిస్తూ పోతున్నాడు అనమాట. ప్రీవియస్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఆయన టారిఫ్స్ విధించిన విషయం మనకు తెలిసిందే. అయితే రైట్ నో సినిమా ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఈ టారిఫ్స్ అనేవి. ముఖ్యంగా అమెరికాలో ఏ మూవీ రిలీజ్ అయినా అదర్ దెన్ అమెరికన్ మూవీస్ వాటిపై 100% ట్యాక్స్ అనేది వర్తిస్తుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు విరాట్ అమెరికాలో రిలీజ్ అయ్యే అదర్ దాన్ ఓవర్సీస్ మూవీస్ ఏదైనా సరే 100% నుంచి ట్యాక్స్ ఇంకో 100% పెంచారు. అంటే 100 రూపాయలు కట్టాల్సిన చోట 200 కట్టి యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు అమెరికా. అంటే అక్కడ ఏదైనా థియేటర్లో రిలీజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఓటీటీకి ఇవ్వాలన్నా, సిడ్నీ అక్కడ ఉండేటువంటి నెట్ఫ్లిక్స్ లాంటిది, లేకపోతే ఏ ఓటీటీలోకి ఇవ్వాలన్నా సరే, థియేటర్లో రిలీజ్ చేయాలన్నా అక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వాలన్నా 100% ట్యాక్స్ అనేది కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ రకంగా మనం ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ ఉండే అమెరికన్ మూవీస్కి ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అమెరికన్ మూవీస్ షూట్ అవుతున్నవి, రిలీజ్ అయినవి, రిలీజ్ అవబోయేవి, అట్లలో ఏ ప్రాబ్లం లేదు. అంటే హాలీవుడ్ విల్ బి నెంబర్ 1 ఫర్ దెమ్. బాలీవుడ్, టాలీవుడ్ అండ్ కాలీవుడ్, ఈ మిగతా మన రాష్ట్రాలకి ప్రాంతీయ భాషకు సంబంధించిన మూవీస్ ఏదైతే ఉందో అవి రిలీజ్ చేసుకునేటప్పుడు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పచ్చు. ఓకే. అక్కడ ఉండేటువంటి నెటిజర్స్, మెయిన్గా ఇండియన్ నెటిజర్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజున చైనా కన్నా ఎక్కువ మంది పాపులేషన్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. స్టూడెంట్స్ అయితే ఎక్కువ, అదే ఉన్న నార్మల్ కన్నా అబ్నార్మల్గా ఇండియన్సే ఉన్నారు. వీళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక వాట్ వి కాల్ ఫ్రీ టైం ఏంటంటే థియేటర్లో కొత్తగా ఒక మూవీ రిలీజ్ అయితే కనుక థియేటర్కి వెళ్దాం. ఫ్రైడే మూవీ అక్కడ ముందు రిలీజ్ అవుద్ది, అక్కడ ఫ్రైడే ముందు స్టార్ట్ అవుద్ది కాబట్టి ఫ్రైడే రోజున మూవీకి వెళ్ళిపోదాం అనే ఒక తత్వంతో వాళ్ళు కొంచెం టికెట్ ఎక్కువ రేట్ అయినా సరే కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఎంత ఎక్కువ రేట్ అంటే నాట్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్, వాడి దగ్గర ఉండేటువంటి ఫ్యూ డాలర్స్ తోటి అక్కడికి వెళ్ళి మూవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మూవీ ఎట్లా ఉందో టాక్ ఇక్కడ తెలుసుకుని ఇక్కడ మూవీకి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇట్స్ ఏ ఫన్ గోయింగ్ ఆన్. థియేటర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్సర్స్ వాళ్ళు అక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసిన తర్వాత అండ్ ఆల్సో పాన్ ఇండియా అయిపోయిన తర్వాత, ఇప్పుడు పాన్ గ్లోబ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అన్ని మూవీస్ పాన్ గ్లోబ్ అయిపోయినాయి. ఒకే రోజున ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ ఉండేటువంటి మన వాషింగ్టన్ డీసీ కానీ, హాలీవుడ్లో కానీ అండ్ ఫ్లోరిడాలో కానీ ప్రతి చోట తెలుగు వాళ్ళు ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ రిలీజ్ అవుతున్నాయి మూవీస్, మన తెలుగు మూవీస్. మనం ఎక్కువ దాని మీద మార్కెట్లో డిపెండ్ అయ్యామా అంటే ఒక 5 years 6 years బ్యాక్ వరకు, అంటే కరోనా ముందు వరకు మనం డిపెండ్ అవ్వాలి. కరోనా తర్వాత ఏమైందంటే ఓటీటీ మార్కెట్ వచ్చేసింది. కరోనా పైన బాహుబలి లాంటి మూవీస్ కానీ, ఈవెన్ మహేష్ బాబు గారి మూవీస్కి కాస్త అంటే ఎక్సెప్షన్ చెప్తున్నాను. ఫర్గెట్ అబౌట్ దట్ బాహుబలి, ఫర్గెట్ అబౌట్ 1 or 2 మూవీస్ వాళ్ళు పెద్ద బడ్జెట్ తోటి 1000 కోట్లతో తీసిన మూవీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకో మార్కెట్ లేదు. ఇండియాలో ఉండేటువంటి పాపులేషన్ చూసే నెటిజర్స్ కాకుండా ఆ వరల్డ్లోనే రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి. ఎక్కడెక్కడ పాకెట్స్ ఉన్నాయో, ఒక తెలుగు మూవీ అనుకున్నాం, తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ ఇది రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్సో సౌత్ ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు. అండ్ ఇండియన్స్ ఎక్కడున్నారో అక్కడ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. వాట్ ఎవర్ ద మీడియా, అక్కడ ఉండేటువంటి మాట్లాడే ఏ భాష అయినా సరే, ఇక్కడ హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఉండేటువంటి రాజమౌళి లాంటి వాళ్ళు అయితే డైరెక్టర్కి ఉండేటువంటి వాల్యూస్ బట్టి రిలీజ్ అయితే దాని దగ్గర డబ్బులు వాళ్ళు రిలీజ్ చేసుకున్న వెంటనే ఈ ఫైనాన్సర్ విల్ గెట్ బ్యాక్ ది అమౌంట్స్, ఇమీడియట్గా వచ్చేస్తారు, లాభాల బాటకి వెళ్తారు.
ఓటీటీని ఎదుర్కోవాలంటే ఇది ఒకటే పెద్ద స్టెప్ తీసుకోవాలి, లేకపోతే ఇంకొక గత్యంతరం లేదు. ఎందుకంటే 100 డేస్ మూవీస్ లేవు, 200 డేస్, 364 డేస్ మర్చిపోయారు. 50 డేస్ మూవీ కూడా ఈరోజు లేదనే చెప్పొచ్చు. అంటే ఈ రోజుల్లో 100 మూవీస్, 100 డేస్ మూవీస్, 200 డేస్ మూవీస్, 50 డేస్ కూడా లేవు అని చెప్పొచ్చు. సో ఆ నష్టం అంతా ఓవర్సీస్ ద్వారా పూడుస్తున్నారని చాలా చెప్పొచ్చు. వరకు, చాలా వరకు. అయితే ఇక ట్రంప్ అనే పర్సన్ ప్రాపర్గా చైనా మీద పగ తీర్చుకునే ఉద్దేశంలోనే ఇదంతా చేస్తున్నారని కొంతమంది అనలిస్టుల యొక్క స్టేట్మెంట్స్ అనమాట. ఎందుకు అంటే రీసెంట్గా చైనా మూవీ, సమ్ యానిమేటెడ్ మూవీ, నేమ్ సరిగ్గా ఐడియా లేదు, ఆ మూవీ అనేది ఒక $2 బిలియన్ పైనే ఎక్కువ సంపాదించిందని చెప్పేసి, అండ్ చైనా ఎక్కువ అక్కడ మార్కెట్ని స్థాపించుకుంటుందని చెప్పేసి, చైనా మీద ఆయన ఎందుకో స్పెషల్ ఫోకస్ పెడతారు కాబట్టి అక్కడ మూవీస్ని కొంత అదుపులోకి తీసుకొద్దామని చెప్పేసి రియాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. బట్ ఇది ఎంతో కొంత ఇంపాక్ట్ మన మీద కూడా చూపిస్తుంది అనేది నిజం. సో సో ఏముంటుంది ఫ్యూచర్? ఇప్పుడు మూవీస్లో మనకి తెలిసినంత వరకు 4-5 కేటగిరీస్ ఉంటాయి విరాట్. ఒకటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒకటేమో యాక్షన్ మూవీ, ఒకటి ఏంటంటే స్టోరీ కంటెంటెడ్ మూవీ, ఒకటేమో రొమాంటిక్ మూవీ, మిగతాది ఏంటంటే చిల్డ్రన్ మూవీస్. ఈ చిల్డ్రన్ మూవీస్లో ఈ వాట్ వి కాల్ ఈ డిస్నీ సంబంధించినవో లేకపోతే ఈ వాట్ వి కాల్ కార్టూన్ మూవీస్ ఉంటాయి. ఈ కార్టూన్ మూవీస్ ఏమైపోయిందంటే ఒకప్పుడు ఉండేటువంటి డొనాల్డ్ డక్ లేకపోతే ఇంకొక ఒకప్పుడు ఫ్యాంటసీ మూవీస్ ఏదైతే ఉన్నాయో దాని ప్లేస్లో పాండా అని చెప్పేసి చైనా క్యారెక్టర్ స్టార్ట్ అయిపోయింది. అట్లాగా ఒకటి కాదు, అనేకమైనవి చైనా క్యారెక్టర్స్ అన్నవి పిల్లల్లోకి వెళ్ళిపోయినాయి. బికాస్ ఆ ఉండేటువంటి క్వాలిటీ కావచ్చు, డిఫరెంట్ అంతే, కొత్తదనం. ఇప్పుడు రెగ్యులర్గా ఫ్యాంటమ్ అనో లేకపోతే రెగ్యులర్ క్యారెక్టర్స్ సూపర్ మ్యాన్ అనో స్పైడర్ మ్యాన్ అనో మూవీస్ చూస్తున్న వాడికి కొత్తగా ఒకటి వచ్చిందంటే దానికి స్టార్ట్ అవుతారు. అట్లా చైనా కొత్తగా ఒకటి రిలీజ్ చేస్తే దానికి పెరిగిపోతున్నటువంటి తరుణం వచ్చింది. మన లైన్ కింగ్డమ్ అండ్ లైనెసెస్ మీద దీని మీద మూవీ వచ్చింది. దాని మీద ఆటోమేటిక్ కాంపిటేటివ్గా చైనా ఒక మూవీ రిలీజ్ చేస్తుంది. వాళ్ళు ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి, ఒక సిస్టమ్ ముందు కూర్చుంటారు, యానిమేట్ చేస్తారు, రిలీజ్ చేసేస్తారు, ఒక స్టూడియో క్రియేట్ చేస్తారు, దే విల్ రిలీజ్ ద మూవీ. తక్కువ అంటే టెక్నికల్గా ఎక్కువ కాస్ట్ అవుద్ది, క్యారెక్టర్స్ తక్కువ అవుద్ది. అందుకని ఏంటంటే చైనా వాళ్ళకి ఏంటంటే ఆ ఫేస్ ఎంపోజ్ చేసుకోక్కర్లేదు, వాళ్ళ ఫేస్ ఏమి అక్కడ చూపించక్కర్లేదు, క్యారెక్టర్స్ చూపిస్తే సరిపోద్ది. ఆ రకంగా చైనా ఏం చేసిందంటే ఒక రకంగా తన రిలీజ్ చేసినటువంటి మూవీస్కి మంచి మార్కెట్ డిమాండ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. చైనాకి సంబంధించింది ఏది మన దేశంలో రావద్దు అని ఫస్ట్ నుంచి ట్రంప్ వెళ్ళేటువంటి సిద్ధాంతం పెట్టుకున్నాడు. మై ఫస్ట్ ఎనిమీస్ చైనా, అంతే. చైనా తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా. నాకు అప్పటి వరకు డికేడ్స్ టుగెదర్, చెప్పాలంటే సెంచురీస్ టుగెదర్, వాళ్ళకి రష్యాతో ఎనిమిటీని కూడా పక్కన పెట్టేశాడు. రష్యాని ఫ్రెండ్లీగానే చూస్తున్నాడు. అండ్ జపాన్ తోటి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. చైనా నాకు పడదు, వీ హ్యావ్ టు కాంపిటేట్ ఆన్ చైనా, అదర్వైజ్ వీ కాంట్. మెయిన్ తన కారణం కూడా ఒకటి చాలా స్పష్టంగా చెప్పాడు, చైనాతో కాంపిటేట్ అవ్వకపోతే మనం బతకలేము. ఇండస్ట్రీస్లో అన్ని ఇండస్ట్రీస్లోకి ఇది వచ్చేసింది, ఇంక్లూడింగ్ ఫిలిం ఇండస్ట్రీస్. దానిలో ఏమైపోతుందంటే ఇండియన్స్, తెలుగు వాళ్ళు ఎస్పెషల్ ఏమవుతుందంటే మనం రిలీజ్ చేసే మూవీలో యాక్షన్ మూవీస్ తక్కువ ఉంటాయి మనకి. ఎక్కడో ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, లేకపోతే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, కొంతమంది ఆర్టిస్టులు, జూనియర్ ఎన్టీఆర్, అందరూ యాక్షన్ మూవీస్ చేస్తారు. కానీ ఒక ఎక్స్క్లూజివ్లీ యాక్షన్ మూవీస్ చేసేటువంటి మూవీస్ తక్కువ మనకి. ఖచ్చితంగా దాంట్లో సెంటిమెంట్ అనో లేకపోతే మిగతా అన్ని డ్రామాస్ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఈ యాక్షన్ మూవీస్ వాళ్ళ ఎక్కువ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అమెరికా. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ చూసేది యాక్షన్ మూవీస్ చూస్తారు. అంటే ఒక నాట్ ఓన్లీ ఈ ఇండియన్స్, మిగతా కంట్రీ వాళ్ళు కూడా ఎక్కువ చూసేది యాక్షన్ మూవీస్ అనేది ఎక్కువ ఆదరిస్తారు. అదే సెంటిమెంట్ ఇండియన్ మన తెలుగు మార్కెట్లో చూసినా లేకపోతే తమిళ మార్కెట్లో చూసినా సెంటిమెంట్ ఉండాలి. సెంటిమెంట్ మార్కెట్ ఉన్న మూవీస్ పెద్ద ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఇవాళ కాకపోతే రేపు ఓటీటీలోకి వస్తాయి, ఈరోజు నెట్ఫ్లిక్స్ రేపు వస్తాయి. అందుకని దీని గురించి మనం పెద్ద వరి అవ్వక్కర్లేదు అన్నట్టు ఒక భావన ఉంటుంది. మెయిన్గా ఈ పెద్ద మూవీస్, యానిమల్ లాంటి మూవీయో లేకపోతే ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్ ఏదైనా తీసుకుందాం, ఆ మూవీ అన్నీ కూడా కొంచెం హై బడ్జెటెడ్ మూవీస్. దాంట్లో యానిమల్ మూవీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ డిస్ట్రాయ్ అయిపోవాలా, లేకపోతే ఒక క్యారెక్టర్స్ అందరూ కూడా ప్యాంజన్ గన్ పెట్టి కాల్చినట్టు చచ్చిపోవాలా, అట్లాంటి మూవీస్ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. అండ్ బాహుబలి లాంటి మూవీలు, యుద్ధం మూవీలు ఇవన్నీ, అండ్ వింటేజ్ మూవీస్ ఇవన్నీ లైక్ చేస్తారు. ఇటువంటి పెద్ద బడ్జెట్ మూవీస్కి కొంచెం ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఒక 10 to 30% ఆ మార్కెట్ మీద డిపెండ్ అయిపోతారు వీళ్ళు. అంటే ఇప్పుడు వీటి మీద పెట్టే ట్యాక్స్ అనేది కంపల్సరీ అక్కడ టికెట్ ప్రైస్ మీద పెరుగుతుంది. టికెట్స్ అన్నీ క్లోజ్ అవుతాయంటారు ఇన్ ఫ్యూచర్.
టికెట్స్ అని క్లోజ్ అవుతాయని అయితే నేను అనుకోను. ఎందుకంటే మూవీస్ చూసేవాళ్ళు ఒక మన ఈవెన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఇక్కడ నెటిజర్సే చూద్దాం. టికెట్స్ రేట్ పెరిగినాయని ఎవడో ప్రేక్షకుడు మానేశాడని అయితే నేను అనుకోను. భయపడతారు. మీకు మూవీ తీయటానికి భయపడతారు. ఎందుకంటే ముందు పెట్టుబడి పెట్టాలి కదా! టికెట్స్ తగ్గిపోతాయి, లేకపోతే టికెట్స్ ఏదో అవుతాయి, లేదా రారు, ఇది కాదు. ప్రేక్షకుడు అనేవాడు మూవీ ఎట్లా ఉన్నా సరే మంచిగా ఉంటే కనుక, ప్రేక్షకుడు నచ్చితే కనుక ఎంత టికెట్ అయినా పెట్టి వెళ్తాడు. మన ఇక్కడ చూడలేదా మనం? అందుకని అది కాదు మెయిన్ క్లాస్. ఇప్పుడు ఒక స్టోరీ రెడీ చేసేటప్పుడు పెద్ద మూవీస్కి వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు. పెద్ద సినిమా వాళ్ళు. చిన్న మూవీస్ వాళ్ళు ఎటు అబ్రాడ్ మార్కెట్కి వెళ్ళరు. ఇంకా మీడియంగా ఉండేటువంటి మార్కెట్ ఉంటుంది, వాళ్ళు కొంచెం భయపడిపోతారు. ఇది మనం అక్కడ సక్సెస్ కాదేమో, వద్దులే మూవీ డ్రాప్ అవుతాం అని చెప్పేసి డ్రాప్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ మూవీస్ ఉన్నాయి కొన్ని, సలార్ పార్ట్ 2 అనో లేకపోతే ఇంకొక 2 వాట్ వి కాల్ సెకండ్ పార్ట్స్ వచ్చే మూవీస్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ డిపెండ్ అయిపోయిందంటే అక్కడ మూవీ మీద ఆధారపడి, అక్కడ కూడా మార్కెట్ మీద ఆధారపడి రిలీజ్ చేసేవాళ్ళు. మెయిన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే అమెరికా అండ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా 3 కంట్రీస్లో ఎక్కువ మంది ఉన్నారు. ఈ తర్వాతే వేరే కంట్రీస్, జపాన్ కావచ్చు, లేకపోతే మన ఇంకా ఏ కంట్రీ అయినా సరే, పేర్లు ఎందుకు కానీ అన్ని ఏ కంట్రీస్ అయినా సరే ఈ 3 కంట్రీస్లో ఎక్కువ మంది ఉంటారు. ఇటువంటి పెద్ద కంట్రీ, ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో వాడు ఒక్కడే వెళ్ళగా, వాడు వెళ్ళేటప్పుడు ఇంకొక ఇంగ్లాండ్ చెప్పినట్టు ఇప్పుడు అమెరికాలో తెలుగు పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అలాంటి చోట్ల ఇప్పుడు చైనా పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ మన మూవీ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఓవర్సీస్ మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు అనేవి నిర్మిస్తూ ఉన్నారు. అలాంటి పర్సన్స్లో మీరు ఇప్పుడు బిగ్ బడ్జెట్ మూవీస్కి అయితే అంత ఇష్యూ ఏమి ఉండదు, డ్యూ టు ద డిమాండ్ అని చెప్తా ఉన్నారు. టికెట్ రేట్ పెరిగినా కూడా స్కోప్ అనేది ఎప్పటిలాగే ఉంటుందని మీరు అంటున్నారు. సో ఇక్కడ చిన్న సినిమాలు మధ్య అంటే ఒక మిడిల్ బడ్జెట్ మూవీస్ కాస్త ఇబ్బంది పడే ఛాన్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది. అండ్ హీరోకి అంత ఫేమ్ నేమ్ లేకపోయినా కూడా తను అక్కడ ఇబ్బంది పడే, ఒక ఫేమ్ ఉన్న హీరోస్కి అయితే ఇబ్బంది లేదు. సో ఓవరాల్గా ఇది మన తెలుగు ప్రొడ్యూసర్కి ఎంతో కొంత ఇబ్బంది కలిగించే విషయం అయితే షేక్ అయితే ఉంటుంది, నో డౌట్ షేక్ ఉంటుంది. ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి. మూవీ అంటే ఏం లేదు విరాట్, అది ఫ్యూచర్ గురించి వీడు ఇక్కడ మార్కెట్ చేస్తున్నాడు. అది ఎట్లా ఉంటుందో తెలియదు వీడికి. ఇప్పుడు ఎవడొకాడు నువ్వు ముందు స్టార్ట్ చేయి అని ఎవడొకడు వెళ్ళిన తర్వాత వాడి దగ్గర ఎనాలిసిస్ తీసుకుని పలానా మూవీ రిలీజ్ అయింది కదా, దానికి ఎట్లా ఉంది మార్కెట్ అని ఒక 4-5 మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఓకే పర్లేదు దీనికైనా చూస్తారంటే మీద వాడు స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎఫెక్టర్. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే అంటే ఎవరొకరు ఎక్స్పెరిమెంట్ చేసి అది ఏదైనా అవుతుంది అంటే, ఇప్పుడు ఇండియాలో అంటే చెప్పేయచ్చు, సౌత్ ఇండియాలో ఈ సెంటిమెంట్ ఉంటుంది, నార్త్ ఇండియాలో ఈ సెంటిమెంట్ ఉంటుంది, ఈ సెంటిమెంట్ ఇట్లాంటి సెంటిమెంట్ ఇంగ్లాండ్లో ఉంటుంది, ఇట్లా చెప్పేస్తారు కాదు. బట్ ఓవర్సీస్లో అమెరికా లాంటి పెద్ద కంట్రీ, ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నటువంటి జోన్స్లో ఏమవుతుందంటే, లేకపోతే సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది జోన్స్లో ఉంటే వాళ్ళు పర్స్పెక్షన్ పట్టడం కొంచెం కష్టం అవుతుంది. కొన్ని మూవీస్ ఇక్కడ పెద్దగా ఆడినవి అక్కడ బాగా సూపర్ హిట్ అయిపోతూ ఉంటాయి. అది ఒక లక్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడ క్లిక్ అవుద్దో ఎక్కడ కనెక్ట్ అవుద్దో తెలియదు. కానీ ఎక్స్పెరిమెంటికల్గా తీసే మూవీస్ మాత్రం ప్రొడ్యూసర్స్ భయపడతారు. ఇక మనీ లాజిస్టిక్స్ ప్రకారం ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? అమెరికా విల్ బి బెనిఫిటెడ్, నో డౌట్ ఆఫ్ ఇట్. అమెరికా విల్ బి మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో తెలుగు ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు, ముఖ్యంగా స్ట్రాంగ్గా కంటెంట్ మీద ఫోకస్ చేసి ఎక్కువ మెయిన్ స్టోరీ మనకి ఏంటంటే సినిమా బాగుంటే ఎలాగైనా సరే దాని యొక్క అన్ని వాట్ వి కాల్ అన్ని లెవెల్స్లో స్క్రీన్ ప్లే బాగుండి, మంచి స్టోరీ ఉండి, పట్టుండి, అండ్ ఎటువంటి ఫ్లాస్ లేకుండా, ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా మూవీ ఒకసారికి 4 సార్లు రివ్యూ చేసుకుని రిలీజ్ చేసేటువంటి మూవీస్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అటువంటి మూవీస్ ఎప్పుడు పెద్ద ఫ్లాప్ అయ్యాడు. అంతేగాని సాంగ్స్ మీద డిపెండ్ అయిపోయో, హీరో మీద డిపెండ్ అయిపోయో, స్టోరీని వీక్ చేసేసి డైరెక్టర్ మీద డిపెండ్ అయిపోయో, ఈ 3 ఫ్యాక్టర్స్ మీద హీరోయిన్స్, సాంగ్స్ అండ్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టి స్టోరీ ఈజ్ వెరీ ఇది ఫిల్టర్ చేసి క్వాలిటీ కంటెంట్ బయటకు వచ్చేయడానికి డెఫినెట్గా క్వాలిటీగా వచ్చే వాళ్ళకి కొంచెం ధైర్యంగా చెప్పచ్చు, నా మూవీ హిట్ అవుద్ది, నాకు నమ్మకం ఉంది అని వాడు చెప్పగలిగితే దెన్ డెఫినెట్లీ ద మూవీ విల్ క్రాస్ ద లిమిట్స్ ఆఫ్ ఇండియా అండ్ గెట్ సక్సెస్ఫుల్ దేర్. అండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ మన మీద కాదు, అది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. చైనా ఈజ్ అ కాన్సన్ట్రేషన్. నీ మూవీస్ ఎక్కువ కావు కానీ చైనా మూవీస్ ఎక్కువ అక్కడ. క్లియర్ సార్. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ సార్. అండ్
మన పృథ్వీ గారు ఇచ్చిన ఈ అనలిసిస్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి.